గృహప్రవేశ మహోత్సవ అంగత్వేన మమ గృహేణ సమస్త సన్మంగళ సిద్ధ్యర్థం మమ గృహేణ నిత్య ధూప దీప నైవేద్యాది నిత్య పూజ కైంకర్య నమస్కరించండి స్వామి వారికి. నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆడ పెద్ద నలవడ ఫారెస్ట్ కావలసిన ఎర్రచనం దొరుకుతుంది, కాళ్ళు స్మగ్లింగ్ చేసుకోవచ్చు. తర్వాత లేకపోతే దొరకకూడదు, పంజీ దొరకకూడదు. అందుకే దొరికితే దొంగ, దొరకకపోతే దొరకకపోతే పర్వాలా, దొరికేమంటే ఇంక అంతే పుష్ప సినిమాకి ఎండేసినట్టు ఎండేస్తారు మన జైలు. ఈ పక్క వెళ్ళారు అనుకోండి, విష్ణుమూర్తి బద్రీనాథ్. విష్ణుమూర్తి భూమి మీద మొట్టమొదటిగా కాలు పోపిన ప్రదేశం బద్రీ క్షేత్రం, బద్రికాశ్రమం అంటారు దాని సంస్కృతంలో. ఇప్పుడు బద్రీనాథ్ అన్నారు. శంకరాచార్యుల వారు ఎక్కువ కాలం జీవించితే రెండే ప్రదేశాలు. పర్లేదు చాలా చిల్ అవుతుంది అంతే. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి, తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి, కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి, పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి, జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి, ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి, వివిధ పుష్పముల పూజించి, వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము
పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. సచ్చిదానందజనాత్మనే సర్వాంతరాత్మనే శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమచక్షుషే చిన్నాచలవాస గోవింద గోవింద. దక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణ గతవత్సల. అమ్మ 3 సార్లు ఎదురగండి, ఎక్కువ సందే కళ్ళు తిరుగుతాయి. అసలు ఆకలిస్తుంది. నా గురించి లేట్ చేసుకున్నాను బాబు. రోజు 12కి 1కి తినేవాళ్ళు. 1 గంట లేట్ చేశాను అనవసరం. అమ్మ అందరూ కూడా చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాతు కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్షో శ్రీమన్నారాయణ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక రమాదేవి సమేత వీరవేంకట సత్యనారాయణ పరదేవత. మీరిద్దరు కూడా రండి, చక్కగా మనసులో కోరిక తెలుసుకుని స్వామి మరి యొక్క గృహప్రవేశ కార్యక్రమం సత్యనారాయణ సమర్థము చక్కగా అన్ని కూడా యథావిధిగా నాకున్నంతలో చక్కగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధంతో ఆచరించుకున్నాను. కాబట్టి చక్కగా మా మీద, మా కుటుంబం మీద, చక్కగా మా పిల్లల మీద, మరి మా కుటుంబం మీద యొక్క చల్లని చూపు మరి ప్రసరించి చక్కగా జీవితాంతం మేము చక్కగా జీవితాంతం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యం భోగభాగ్యత ఉండేలాగా అనుగ్రహించండి మహానుభావ ఓ వైకుంఠవాస అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకుని ఆ అక్షతరాలు వేసేయండి. జ్యోతి గారు కూర్చోండి, ఆవిడ మంగళహారతి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాం, దీపం ఇచ్చేస్తారు.